ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. శాంతినగర్లోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని ఆరోపించారు. ఆయన ఇటీవల గద్వాలకు వచ్చిన 6 ఫీట్ల హరీష్ రావు నీటి వాటాపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేసీఆర్ పై యుద్ధం చేస్తానని చెప్పిన ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్లో చేరి ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. రైతులు, చేనేత కార్మికులకు అండగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్లో లోక్సభ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ తనను గెలిపిస్తే అలంపూర్ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తప్పకుండా నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, రైతులను మోసం చేసిందని ఆరోపించారు. అలంపూర్ ఎమ్మెల్యే విషయంలో ప్రజలు తప్పు చేశారని, అదే తప్పు మళ్లీ చేయొద్దని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించి రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి మల్లు రవి అన్నారు. మండలంలో ఉన్న సమస్యలను మండల నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా కేసీఆర్ కుటుంబం మొత్తం వారి సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగారన్నారు. అందుకే కవిత ఇప్పుడు జైల్లో ఉన్నారని, వారు చేసిన అవినీతి స్కామ్లే వారిని జైలుకు పంపుతాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో చెప్పిన విధంగానే 6 గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఆది నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో పెండింగ్లోని రిజర్వాయర్లు, రాజోలి మండలానికి చెందిన కాలేజీ మంజూరుతో గ్రామాల అభివృద్ధి చేస్తానని అన్నారు. అలంపూర్ నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీ సాధించాలని అన్నారు. రాజోలి మండలంలో భారత్ మాల రహదారిపై ఫ్లైఓవర్ వంతెన ఎత్తు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం నాయకులు దస్తగిరి, నతానియేలు ఆధ్వర్యంలో దాదాపు 400 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 నుంచి 15 పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నేను ఇది మాట్లాడుతూ ఉన్నంటే దానికి ఆధారం ఉంది. నేను గాలికి మాట్లాడలేదు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని? ఎవరైనా ఊహించిందా? అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు గెలుస్తాయని శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇదే ప్రశ్న మీడియా మిత్రులు నన్ను ప్రశ్నించినప్పుడు ఎన్ని వస్తాయన్నప్పుడు నేను స్పష్టంగా చెప్పిన 2018 శాసనసభ ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో 13 బీఆర్ఎస్ గెలిచి 1 కాంగ్రెస్ గెలిచింది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో 100% 14లో 13 కాంగ్రెస్ గెలుస్తుంది, 1 బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినాను. నేను ఆనాడు ఆ మాట చెప్తే హేళన చేసి మాట్లాడింది. మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి వనపర్తి ఆయన కావచ్చు, నార్కల్ ఆయన కావచ్చు, మహబూబ్ కావచ్చు, స్పష్టంగా మీరు చూసుకోండి అనే పద్ధతిలో ఇంకా వ్యంగ్యంగా రకరకాల మాట నేను ఆ మాట నా నోటికి రావు. లెక్క అదే ప్రకారం వచ్చింది కదా. ఇప్పుడు కూడా అదే లెక్క ప్రకారం చెప్తా ఉన్నా. దీనికి కారణం ఉంది. ఎందుకంటే గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంఘటిత శక్తిగా సాధించుకున్నామో ఆ ఆశలకు అనుగుణంగా పరిపాలన జరగలేదు అనేది వాస్తవం. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు వాస్తవం. ఇది ప్రజలు గుర్తించింది. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రంగా మార్చి విశృంఖలంగా అవినీతి కార్యక్రమాలు చేసి, అట్లాగే నియంతృత్వ పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన 10 సంవత్సరాల కింద చెప్పిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా చాలా హామీలు మీకు అందరికీ తెలుసు, మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు